నీ శరీరం దేని కొరకు వాడాలో దాని కొరకు నువ్వు జాగ్రత్తగా ఉంచుకోవడం నీకు అలవాటు కావాలి. ఇది ఒక అపూర్వమైనటువంటి నిర్మాణం అంటుంది భాగవతం. ఒక్క ఆత్మతో సుఖదుఖములనేటటువంటి 2 పళ్లతో సత్వరజస్తమో గుణములనేటటువంటి 3 గుణములతో ధర్మార్థకామమోక్షములనే 4 పురుషార్థములతో శబ్ద స్పర్శ రస రూప గంధములన్న 5 తన్మాత్రలతో కన్ను ముక్కు చెవి నాలుక చర్మము అన్న 5 జ్ఞానేంద్రియములు మనస్సు 6 చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ అనబడేటటువంటి 7 పొరలతో 2 కాళ్ళు 2 చేతులు 4 5 శిరస్సు 6 కంఠము 7 హృదయము 8 ఉదరము అనబడేటటువంటి 7 అవయవముల సంఘాతంగా 9 రంధ్రాలు ఉన్నటువంటి తోలు తిత్తి 2 కళ్ళు 2 ముక్కు రంధ్రాలు 2 చెవి రంధ్రాలు 6 నోరు 7 మలద్వారం 8 మూత్రద్వారము 9 రంధ్రాలు కలిగిన తోలుతిత్తెలో ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములనేటటువంటి 10 వాయువులు పరమాత్మ శాసనమయ్యే వరకు కుంభింపబడి అట్లాగే నిలబడి పని చేయాలి. ఎంత అపూర్వమైనటువంటి శరీరాన్ని ఈశ్వరుడు నిర్మాణం చేశాడు. దీనిలో అద్భుతమైనటువంటి స్వరపేటిక నుంచాడు కంఠంలో. మిగిలిన ప్రాణులు పలకలేవు. కేవలం భగవంతుని యొక్క నామాన్ని పలికి తరించిపోతున్నాడు మనిషి. అందుకు కదూ దాశరథీ శతకంలో గోపరాజు గారు అంటాడు, హరునకు విభీషణునకు అద్రిజకున్ తిరుమంత్రరాజమై కరికి నహల్యకున్ ద్రుపద కన్యకునార్తి హరించు చుట్టమై బరగిన ఎట్టిని పతితపావన నామము నాదు జిహ్వపై నిరంతరము నటింపచేయుమిక దాశరథి కరుణాపయోనిధి అంటాడు. కంఠం ఉన్నందుకు ఆ కంఠంతో ఎన్ని మంచి మాటలు మాట్లాడావు, ఎంత భగవన్నామని చెప్పావు, ఇదే అక్కరకొస్తుంది చిట్ట చివరికి.